అటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష, ఈ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యల్లో 16,500 కోట్లు లోటు బడ్జెట్ ఉన్న అధ్యక్ష, ఇవాళ ఒక సమర్థవంతమైన నాయకత్వం ఈ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధ్యక్ష అనేక సమస్యల్ని అధిగమించి ఈ రోజున అభివృద్ధి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఒక్కసారి ఆ రోజు పరిస్థితులు గుర్తెచ్చుకోవాలి అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని 5 కోట్ల మంది ప్రజల్ని నడి రోడ్డు మీద కట్టు బట్టలతో ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన అధ్యక్ష, మళ్ళా పడి లేచిన తెలుగువాడి సత్తా ఏంటో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ప్రజలందరూ గమనిస్తున్నారు అధ్యక్ష. ఈ రోజున భారతదేశానికి అభివృద్ధికి చిరునామా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. ఇదేమీ చిన్నగా మేము పార్టీ పరంగా చెప్తున్నది అధ్యక్ష. ప్రభుత్వం చేస్తున్న అనేక అభివృద్ధి పనుల్ని ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఆదర్శవంతంగా ఆంధ్రప్రదేశ్ ని చూపిస్తున్నారు అధ్యక్ష. అనేక ఉదాహరణలు అధ్యక్ష. ఇవాళ ఓడిఎఫ్ లో అధ్యక్ష, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీలో అధ్యక్ష, భారతదేశంలో 2019 నాటికి ఒక టార్గెట్ నిర్ణయిస్తే అధ్యక్ష, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్యక్ష 2016 నాటికి దాన్ని పూర్తి చేసి భారత ప్రధాని చేత ప్రశంసలు పొందినటువంటి విషయాన్ని సందర్భంగా సభకు గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే చిన్న విషయం కాదు అధ్యక్ష. అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం అనేక కరెంటు కోతల్లో 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కోతల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం ప్రారంభమైందా? మరి 60 రోజుల్లోనే కరెంటు కోతలు లేకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచాం అధ్యక్ష. కరెంటు కోతలు లేకుండా చేయటమే కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో భారతదేశానికే ఎల్ఈడి బల్బుల్ని ప్రతి గ్రామం నుంచి పట్టణం వరకు కూడా తీసుకెళ్లి ఇవాళ భారతదేశానికి ఎల్ఈడి బల్బుల్ని మొట్టమొదటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ 29 రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే అధ్యక్ష, ఇవాళ భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా 5.5 లక్షల ఎల్ఈడి బల్బుల్ని గ్రామ స్థాయి నుంచి కూడా పెట్టినటువంటి ఘనత దేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రావటం ఇది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అధ్యక్ష. ఒక సమర్థమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఎన్ని సాధ్యం చేశాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దేశానికే అనేక విషయాల్లో ఆదర్శంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ ఆన్లైన్ ప్లాన్లని టెక్నాలజీని ఉపయోగించి గతంలో అనేక సమస్యలు ఉన్నటువంటి ప్లాన్లని ఇవాళ ఆన్లైన్ ద్వారా ఇట్లా ఆన్లైన్ లో అప్లై చేస్తే 2వ రోజే ఆన్లైన్ లో ప్లాన్ ఇంటికి వచ్చే విధంగా అభివృద్ధి చేస్తాం అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి అధ్యక్ష, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ కంటే పెద్ద ఎత్తున వాళ్ళకి కెరీర్ ఫౌండేషన్ కోర్సుల్ని కూడా అధ్యక్ష ప్రైవేటు స్కూల్లో చెప్పినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ లో బాధ్యత తీసుకొని మన టీచర్స్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పిల్లలకి ఏర్పాటు చేయడం వల్ల అధ్యక్ష ఇవాళ జాతీయ స్థాయిలో జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా సరే ఆంధ్రప్రదేశ్ నుంచి పిల్లలే అన్ని రకాలుగా ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ ప్రభుత్వ నిర్ణయం వల్ల బ్రహ్మాండంగా ఇవాళ స్కూళ్లలో పిల్లలకి నాణ్యమైనటువంటి విద్యను చెప్తున్నాం అధ్యక్ష.
అట్లాగే అధ్యక్ష ఇవాళ రాష్ట్రంలోని అన్ని పట్టణాలకి విలేజెస్ కి బ్రహ్మాండంగా వాటర్ సప్లై చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వం 21 మున్సిపాలిటీస్ లో ప్రతిరోజు కూడా గత ప్రభుత్వాలు వారానికి ఒక రోజు ఇచ్చే అధ్యక్ష మంచినీళ్ళని వారానికి ఒక రోజు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండే అధ్యక్ష. అలాంటి మున్సిపాలిటీస్ ఏదైతే మదనపల్లి గాని మార్కాపురం గాని అలాంటి ఊళ్ళకు కూడా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతిరోజు కూడా వాళ్ళకి అక్కడ మున్సిపాలిటీలో మరి బ్రహ్మాండమైనటువంటి మంచినీళ్ళని సప్లై చేస్తున్నామంటే కనీస అవసరాలు అధ్యక్ష ఇది ప్రజలకి. దాన్ని కూడా గతంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన అధ్యక్ష. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా సమర్థవంతంగా ప్రతిరోజు కూడా వాళ్ళకి బ్రహ్మాండంగా ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇవాళ కేంద్రం స్మార్ట్ సిటీలుగా మన సిటీలను ప్రకటించింది అధ్యక్ష. ఇవాళ కాకినాడ గాని తిరుపతి గాని వైజాగ్ గాని ఇవాళ స్మార్ట్ సిటీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే అధ్యక్ష ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు అధ్యక్ష, అనంతపూర్ అధ్యక్ష, నెల్లూరు అధ్యక్ష, ప్రకాశం అధ్యక్ష, ఇవాళ శ్రీకాకుళం అధ్యక్ష, విజయనగరం అధ్యక్ష వీటిల్ని రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా స్మార్ట్ సిటీలుగా వాటిని చేయాలి, పూర్తిగా అభివృద్ధి చేయాలి ఈ నగరాలని చెప్పి కంకణం కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష. అలాగే అన్ని రకాలుగా మొదలు పెట్టాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అధ్యక్ష మురికి కూపాలుగా నగరాలు ఉండే అధ్యక్ష. విజయవాడలోనే సెంట్రల్ నియోజకవర్గంలోనే విజయవాడకి సంబంధించినటువంటి గార్బేజ్ డంపింగ్ యార్డ్ ని చెత్త డంపింగ్ యార్డ్ అక్కడ పెట్టారు అధ్యక్ష. దాదాపు గత 10 సంవత్సరాల్లో 2 లక్షల టన్నుల్ని చెత్తని జనవాసాల మీద సింగనగర్లో వేశారు అధ్యక్ష. అంటే ఏ నగరంలో తీసుకున్న అధ్యక్ష గత 10 సంవత్సరాలు ప్రభుత్వాలు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల అధ్యక్ష ఎక్కడ పడితే అక్కడ చెత్తని ఉంచేవాళ్ళు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా అసౌకర్యం జరిగింది అధ్యక్ష.